హలో. నేనైతే ఇప్పుడు నా పీసీఓడీ స్టార్ట్ అవ్వడం, ఇంకా నేనైతే ఏమేం ఛాలెంజెస్ ఎదుర్కొన్నానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఈ పీసీఓడీ అనేది నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మనం 10థ్ స్టాండర్డ్ వరకు ఉన్నప్పుడు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మీద బేస్ అయ్యి ఉంటాము. లైక్ కనీసం స్పోర్ట్స్ పీరియడ్ అయినా ఉంటుండే. కానీ ఇంటర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, నేనైతే ఒక నరకం లాంటి కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. సో, అక్కడేంటి అంటే మార్నింగ్ 8 నుంచి 6:30 వరకు ఒకటే చదవడం. సో, ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్‌కి అలవాటయిపోయి, ఇంకే ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం వల్ల మెల్లగా పీసీఓడీ అనేది స్టార్ట్ అయింది. సో, సింప్టమ్స్ అనేవి నాకు కనపడడం స్టార్ట్ అయింది. చాలా హాస్పిటల్స్‌కి వెళ్ళాము. హార్మోనల్ పిల్స్ అన్నీ ట్రై చేసాము గానీ నథింగ్ వర్క్డ్ ఔట్. సో, నేను నా లైఫ్ స్టైల్‌ని మెల్లిగా ఎలా చేంజ్ చేసుకున్నానో ఆఫ్టర్ 5 ఇయర్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.